బైబిల్ విజ్డమ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనములు తెలియపరుస్తున్నాం. నశించిపోతున్న ప్రజానికానికి దేవుని జీవవాక్కులు అందించి సత్య వెలుగు జీవ మార్గంలోనికి నడిపించున్న అంతర్జాతీయ సువార్థికులు గ్లోబల్ యూనివర్సిటీ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ పి రామకృష్ణ గారిచే దైవ సందేశాన్ని వినండి, మీకున్న సందేహాలను వీడండి. బైబిల్ విజ్డమ్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట మా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతగానో దోహదపడుతున్నాయని విశ్వసిస్తున్నాం. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఈరోజు మనం నేర్చుకునబోయే పాఠం పేరు పరలోకానికి యేసు ఒక్కడే మార్గమా. ఈ భూమి మీద ఒక ఊరుకు వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. రైలు మార్గం ఉండొచ్చు, బస్సు మార్గం ఉండొచ్చు, ఖాళీ నడకన నడిచే మార్గం ఉండొచ్చు. ఏ మార్గం గుండా వెళ్ళినా ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చు. ఇది భూమి మీద ఒక గ్రామానికి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి మనం ఉపయోగించే మార్గాలు. చిన్నప్పుడు కొన్ని పాఠాలు నేను చదివాను. ఆ పాఠాల యొక్క సారాంశం ఏంటంటే, ఏ దేవుడు నమ్మినా ఎవరు నమ్మినా పర్లేదు ఆ దేవుని దగ్గర చేరడానికి అని ఒక మంచి ఉదాహరణ ఇచ్చేవారు. ఆ ఉదాహరణ చార్మినార్. హైదరాబాదులో ఉన్నటువంటి చార్మినార్ 4 దిక్కుల్లో ఉంటుంది. మీకు తెలుసు, ఏ దిక్కుకు వెళ్ళినా ఆ చార్మినార్ని మనం ఈజీగా చేరుకోగలం. ఇది ఎలాగో వాస్తవమో అలాగే ఈ భూమి మీద ఎవరు నమ్మినా పర్లేదు, ఏ దేవుని నమ్మినా పర్లేదు, ఏ వ్యక్తిని నమ్మినా పర్లేదు, ఆ పరలోకానికి చేరుకోగలం అనేవారు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, వీటన్నిటిని ఒక్కసారి మనం పరిశోధన చేద్దాం. పరలోకం వెళ్ళడానికి అంత ఈజీయా? చాలామంది ఏమనుకుంటారంటే, నేను నీతిమంతుడిని, ఏ తప్పు చేయలేదు, నేను మంచివాడిని కనుక నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు. అంటే ఏ తప్పు చేయనంత మాత్రాన, తనకు తానుగా నీతిమంతుడిని చెప్పుకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతాడా? ఒకవేళ నువ్వు అనుకున్న భక్తి నిజమనుకుని ఆ భక్తిలోనూ ఉంటే చాలు పరలోకం వెళ్ళిపోతారా? అసలు పరలోకం ఎవరు వెళతారు? ప్రతి ఒక్కరూ వెళతారా? ఒక మంచి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ మాట చెప్పలేదు. ఆ మాట చెప్పగల శక్తి, ఆ మాట చెప్పగల అర్హత ఒకే ఒక వ్యక్తికి ఉంది. ఎందుకు ఉందో మీకు చెబుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి మీరు చదివినట్లయితే ఆయన ఏమన్నాడు తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవ్వడును పరలోకానికి తండ్రి యొద్దకు రాడు. అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మార్గం ఎవరో తెలుసా? జీవం ఎవరో తెలుసా? సత్యం ఎవరో తెలుసా? ఆ 3 ఒకే ఒక వ్యక్తి, యేసుక్రీస్తు. యేసే మార్గము, యేసు ద్వారానే పరలోకం, యేసు ద్వారానే తండ్రి యొద్దకు వెళ్ళడం. ఎందుకు యేసు ద్వారానే పరలోకం వెళుతున్నారు? ఎందుకు ఆయనకు మాత్రమే ఆ అర్హత ఉంది? ఆయన ద్వారానే ఎందుకు పరలోకం వెళుతున్నారు అందరూ? దేవుడు ఎందుకు ఆ మార్గాన్ని ఎంచాడు అని ఒక్కసారి గమనిస్తే, దేవుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరిని యథార్థవంతులకు పుట్టించాడు. పుట్టినవాడు పాపాత్ముడు కాదు, దేవుడు యథార్థవంతులుగా ప్రతి ఒక్కరిని పుట్టించాడు. కానీ పుట్టిన తర్వాత మనిషి తప్పు చేయడం ప్రారంభించాడు. చిన్ననాటి నుండి ఏదో ఒక తప్పు అలా తప్పు చేసుకుంటూ పాపంలోనే పండిపోయాడు. రోమిలకు రాసిన పత్రిక మీరు గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంది. 3వ అధ్యాయం 23వ వచనంలో, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నా. అందరూ, ఏ ఒక్కరైనా, దేవుని నమ్మిన వారైనా అందరూ పాపము చేస్తున్నారు. పాపము చేస్తూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మరి అందరూ తప్పిపోయినప్పుడు మరి దేవుని మార్గం గుండా వెళ్ళేది ఎలా? దేవునితో సంధి చేసేది ఎలా? ఆ పరలోకానికి తీసుకువెళ్ళేది ఎలా? అందరూ తప్పిపోయారు. ఈ లోకంలో తప్పు చేసిన వానికి శిక్ష ఉంటుంది. మీకు తెలుసు, దొంగతనం చేశారనుకోండి, ఏం చేస్తారు? వదిలిపెట్టేస్తారా? చెప్పండి, వదిలిపెట్టేస్తారా? ఊరుకోరు. పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. ఎక్కడికే? జైల్లోకి. 420 సెక్షన్ వేసేసి, నువ్వు దొంగతనం చేసావు కనుక, లేదా మోసం చేసావు కనుక
నీకు జైల్లో తోసేస్తామని తోసేస్తారు. ఎందుకంటే తప్పు చేశాడు కనుక. అంటే తప్పు చేసిన వానికి శిక్ష ఉంది. మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా తప్పు చేశారు. అలాంటప్పుడు శిక్ష ఉండాలి కదా. ప్రతి ఒక్కరిని శిక్షించుకుంటూ పోతే ఈ భూమి మీద ఎవరు ఉండరండి. అందరూ మరణించవలసిన వారే, అందరూ చనిపోవలసిన వారే. మరి ప్రతి ఒక్కరూ తప్పిపోయినప్పుడు ఎవరు కూడా మంచిగా బ్రతకలేక చెడు మార్గాన ప్రయాణిస్తున్నప్పుడు ఈ లోకానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకో తెలుసా? మనకు బదులు, మన స్థానంలో, మన శిక్షకు బదులు యేసు తన జీవితాన్ని త్యాగం చేశాడు, తన దేహాన్ని అర్పణ చేశాడు. మన శిక్షను ఆయన భరించి, ఆయన పొందిన శిలువ మరణం ద్వారా, ఆయన పొందినటువంటి శిక్ష ద్వారా మనకు విమోచన అనుగ్రహించాడు దేవుడు. ఈ రోజుల్లో ఒక మంచివాని నిమిత్తం చనిపోయిన వారు కనబడరు. ఒకళ్ళు ఉంటారేమో, కానీ ఒక పాపి నిమిత్తం, ఒక భక్తిహీను నిమిత్తం, ఒక పనికి మాలిన వాడి నిమిత్తం ఎవరు చనిపోతారండి? యేసు చేసిన త్యాగం అది. యేసు చేసిన త్యాగం. ఒక స్కూల్లో 2 స్నేహితులు ఉన్నారు. ఆ ఇద్దరు రోజు కలిసి భోంచేసేవారు. ఒకరోజు ఒక స్నేహితుడు అనుకోకుండా తను స్కూల్కి ఆలస్యంగా వచ్చాడు. స్కూల్కి ఎలాంటి ఆహారాన్ని కూడా తెచ్చుకోలేదు. వెంబటే మధ్యాహ్నం అన్నం తినే సమయానికి ఎంతగానో ఆకలేసింది. సో వెంబటే వెళ్ళి ఆ పక్కన ఉన్న బాక్స్ని తీసుకుని వెళ్ళి పక్కకి వెళ్ళి తినేశాడు. ఆ తర్వాత ఆ బాక్సు కలిగినటువంటి వ్యక్తి వచ్చి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు ప్రిన్సిపల్ అతన్ని పిలిచాడు. ఎరా, నువ్వు భోంచేసావా అంటే, ఎస్ తిన్నాను సార్ అన్నాడు. సో ఇతను కంప్లైంట్ ఇచ్చాడు కనుక నువ్వు తప్పు చేసావు కనుక నిన్ను శిక్షించాలన్నాడు. కానీ ఆ ప్రిన్సిపాల్కి ఎంతో జాలి. ఎందుకంటే ఎన్ని రోజులు మట్టి ఆ పసివాడు భోజనం తినలేదు. అతను చూస్తే జాలేస్తుంది పాపం ప్రిన్సిపాల్కి. కానీ శిక్షించాలి. ఎందుకు? తప్పు చేశాడు కనుక. తప్పు చేస్తే శిక్ష తప్పదు. అప్పుడు శిక్షించడానికి మొదలుపెట్టాడు, దండించడానికి మొదలుపెట్టాడు. కర్ర చేత పట్టుకున్నాడు. ఆ కర్రను పైకెత్తి కొట్టడానికి సిద్ధపడినప్పుడు తన ఫ్రెండ్ వచ్చి అన్నాడు, అయ్యా నన్ను కొట్టండి అన్నాడు. నా స్నేహితుడు చూస్తే బక్కగా ఉన్నాడు. ఒక దెబ్బేస్తే చాలు చచ్చిపోతాడు. నన్ను కొట్టండి, నేను బలవంతుడు, అతను క్షమించను, అతను విడిపించను అన్నాడు. ఎలాగైతే బలహీనుడైన తన స్నేహితుడి నిమిత్తం బలవంతుడైన వ్యక్తి వచ్చి శిక్షను భరించడానికి సిద్ధపడ్డాడో ఆ రీతిగానే ఈ లోకంలో ప్రతి మనిషి తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పాపం నిమిత్తమై, శాపము నిమిత్తమై తను శాపముగా, పాపముగా, శిక్షగా మారి శిలువ శ్రమలు అనుభవించిన ఒకే ఒక వ్యక్తి ఆ పరమకన్న తండ్రి అయిన మన యేసుస్వామి. అందుగురించే ఈ మాట ఆయన చెప్పాడు. ఏంటో తెలుసా? నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అని స్పష్టంగా చెప్పాడు. ఆయన ద్వారానే పాపక్షమాపణ. ప్రతి మనిషి పాపంలో ఉన్నాడు కాబట్టి ఆ పాపానికి క్షమాపణ కలగాలంటే యేసు రక్తమే పాపక్షమాపణ. ఆ యేసే ప్రతి ఒక్కరికి దిక్కు. దిక్కు లేని వాడికే కాదండి దేవుడు దిక్కు. దిక్కున్నా దిక్కు లేకున్నా ఎవడైనా సరే ప్రతి ఒక్కరికి ఉన్న ఒకే ఒక దిక్కు దేవుడు. ఆ దిక్కును దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొద్దకు వచ్చే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే యేసుక్రీస్తు భూమి మీద ధైర్యంగా నేనే అన్నాడంతే. పరలోకానికి రావాలా? నేనే మార్గం, నా ద్వారానే రక్షణ కలుగుతుంది, నా ద్వారానే పరలోకానికి వస్తాడు తప్ప ఎవరు కూడా తమ సొంత మార్గాల గుండా రాలేదు. ఈ భూమి గుండ్రంగా ఉంది కనుక ఒక మార్గం గుండా ప్రారంభించబడిన ప్రయాణం వేరొక మార్గాన్ని గుండా చేరొచ్చు. ఎందుకంటే ఈ భూమి గుండ్రంగా ఉంది కనుక ఏ మార్గం గుండా వెళ్ళినా మళ్ళీ అక్కడికే మీరు చేరొచ్చు. కానీ పరలోకం ఒకే ఒక మార్గం. భూమి మీద నుండి పరలోకం ఒకే ఒక మార్గం. ఆ మార్గమే యేసు. అందుగురించే అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముందో తెలుసా? మరి ఎవని వలన రక్షణ కలుగదు. ఎంత స్పష్టంగా ఉంది చూడండి. రక్షణ ఎవని వలన కలుగుదంట. ఈ నామం వలననే మనము రక్షణ పొందవలెను. ఆకాశం కింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు.
ఆయన ఆకాశమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగినట్లు, అన్ని నామముల కంటే ఉన్నతమైన నామముగా ఆయన హెచ్చించినట్లుగా ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఈ లోకంలో ఏ నామము వలన రక్షణ కలగదంటే కలగదు. మరి ఏ నామమున రక్షణ కలుగుతుందంటే యేసు నామమున. ఎందుకు? ఆయన మాత్రమే అర్హుడు అంటే ఆయన మాత్రమే నీ కొరకు తన ప్రాణం పెట్టినవాడు, ఆయన మాత్రమే ఆ తండ్రి మార్గాన్ని నీకు చూపించినవాడు, ఆయన మాత్రమే జీవం కలిగిన వాడు, ఆ జీవాన్ని నీకిచ్చినవాడు, తన జీవాన్ని నీకోసం దారాదత్తం చేసినవాడు ఆ యేసు మాత్రమే. కనుక ఆ యేసు ద్వారానే పరలోకం. అందుకే తన శిష్యులతో అన్నాడు, వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మకపోతాడా పోతాడు, శిక్ష విధించబడుతుందని యేసుస్వామి తిరిగి లేపబడిన తర్వాత ఆజ్ఞగా ఇచ్చాడంటే దీనిలో పరమార్థాన్ని మీరు గ్రహించాలి. అంటే యేసు నామము వలనే ఈ ప్రపంచానికి రక్షణ. ఎందుకంటే యేసు లోక కళ్యాణార్థమై తన జీవితాన్ని, తన దేహాన్ని, యావత్తు తన శరీరాన్ని దారాదత్తం చేశాడు. ప్రియులారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు క్రీస్తుని కలిగి ఉన్నారా? క్రీస్తుని మీ స్వరక్షకుడిగా మీరు అంగీకరించారా? ఆయన రక్తంలో మీ పాపాలు శుద్ధీకరణ చేసుకున్నారా? అయితే మీరు ధన్యులు. ఎందుకో తెలుసా? ఆయన కోసం మీరు బ్రతకాలి, ఆయనలాగా మీరు బ్రతకాలి, ఆయనలాగా ఈ లోకంలో దేవుని కార్యక్రమాలు మీరు చేయాలి, సువార్త కార్యక్రమాలు చేయాలి. అందుకే దేవుడు కోరుకున్నాడు మిమ్మల్ని. ఒకవేళ మీరు ఆయనలాగా బ్రతకకుండా మీకోసమే బ్రతికి, మీకోసమే జీవించి, మీకోసమే చచ్చిపోతే పరలోకం రాదండి. పరలోకంతో మాటలతో కాదు, నువ్వు క్రీస్తు నమ్మిన తర్వాత నీవు క్రీస్తులా బ్రతకగలిగినప్పుడే పరలోకం. అందుకే ఒక మాట అన్నాడు యేసు స్వామి ఈ భూమి మీద ఉన్నప్పుడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోకములో ప్రవేశింపడు కానీ అన్నాడు. అంటే ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకం కాదు. ఈరోజు అనేక మంది దీర్ఘ ప్రార్థనలు చేస్తారు తమ మనవి వినబడుతుందని. ఉదయకాలం ముందు ప్రార్థన, రాత్రికాలం ముందు ప్రార్థన, కానీ బ్రతుకు చూస్తే అంత అద్భుతంగా ఉండదు, వాక్యానుసారంగా ఉండదు. చర్చిలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయంగానే అనగానే ఇద్దరే చేస్తూ ఉంటారు, లేదా ముగ్గురే చేస్తారు. ఎప్పుడు అంటే వాళ్ళిద్దరికే ముగ్గురికే ప్రేరేపించబడుతుందా? ఎంతమంది ఉన్నారు చర్చిలో? అంటే ప్రార్థన చేస్తే పరలోకమేనా? ఒకవేళ ప్రార్థన చేసిన వారు బయట ఎలా బ్రతుకుతున్నారు? చర్చిలో తమ వీర ప్రతాపాన్ని చూపించడం కోసం ప్రార్థన చేస్తున్నారా? నిజంగా భయభక్తులు కలిగి ఈ సమాజం నిజంగా దేవుని కలిగిన పిల్లలంటే వీరండి అని మిమ్మల్ని గురించి గొప్పగా సాక్ష్యం చెప్తున్నారా? అలా చెప్పబడినప్పుడే నీవు దేవుని పిల్లవాడు, అలా చెప్పినప్పుడే నువ్వు దేవుని కోసం బ్రతికిన వాడవు, బ్రతికిన దానవు. అప్పుడే దేవుని మహిమ గొప్ప చేయబడుతుంది, అప్పుడే నీవు పరలోకానికి అర్హుడుగా ఉంటావు. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ అని చెబుతూ ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? తండ్రి చిత్తము చొప్పున చేయువాడే పరలోకానికి ప్రవేశిస్తాడు. యేసు తండ్రి చిత్తం చొప్పున చేశాడు, నీకోసం బలయ్యాడు, తన దేహాన్ని తన శరీరాన్ని నీకోసం అర్పించాడు. నువ్వేం చేసావు? ఆయన నమ్మ మంచిది, బాప్తిజం తీసుకున్నావు మంచిది, ఆ తర్వాత నీకేమీ లేదంటారా? నువ్వు కూడా యేసులా బ్రతకాలి. క్రీస్తు స్వరూపము మీలో ఏర్పడ వరకు ప్రసవ వేదన నాకు కలుగుచున్నదని అపోస్తులైన పౌలు అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం కూడా క్రీస్తు స్వరూపంలో మలచబడాలి, క్రీస్తులా బ్రతకాలి. సోదరులు అనేక మంది నశించిపోతున్నారు, వారికి కూడా ఒకే ఒక మార్గమై ఉన్న ఆ యేసు మార్గాన్ని చూపించాలి. కనుక ఒక్కసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒకే ఒక మార్గం ఉన్న యేసు మార్గంలో మీరు నడుస్తున్నారా? ఆ యేసు మార్గాన్ని మీరు ప్రచురిస్తున్నారా? ఈ లోకంలో ఆకాశం అందైనను భూమి మీదను భూమి కింద నీళ్ళలోనూ యేసు ఒక్కడే పరలోకానికి మార్గం. ఆ పరలోకానికి మార్గం ఉన్న యేసును మీరు కలిగి ఉండాలి. అనేక మందిని ఆ యేసు మార్గంలోనికి మీరు రప్పించాలి. రప్పించినప్పుడే మీ బ్రతుకుకు పరమార్థం, ఆ తండ్రి కూడా ఆనందపడతాడు.
కనుక ఎలా బ్రతుకుతున్నారు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని పరలోకానికి యేసు ఒక్కడే మార్గమని మీరు తెలుసుకుని ఆ మార్గాన్ని మీరు ప్రకటించండి. ఒకనాడు అపోస్తులు ప్రకటించారు, ఒకనాడు శిష్యులు ప్రకటించారు, ఒకనాడు అనేక మంది దేవుని భక్తులు ప్రకటించారు. ఎందుకంటే ఆ మార్గము గుండానే పరలోకం. అనేకమైన నామాలు ఉండొచ్చు ఈ లోకంలో, ఏ నామం వలన రక్షణ కలగదు. యేసే స్వయంగా చెప్పాడు, నేనే మార్గాన్ని అన్నాడు. ఆ మార్గాన్ని ప్రకటిస్తున్నప్పుడు మొదటి శతాబ్దంలో ఈ మార్గము కొత్త మార్గం అని దూషించిన వారు లేకపోలేదు. అయినప్పటికీ తమ ప్రాణాలను, తమ ధనాలను, తమ త్యాగాలను సిద్ధపరచుకుని ఆ మార్గం కోసం అనేకులను సిద్ధపరిచారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ ఒక్క మార్గమైన యేసు మార్గాన్ని తెలుసుకున్న మీరు ఆ మార్గానికి బీజం వేయాలంటే మీరు కూడా చేతులు కలపాలి. ఆ మార్గం గుండా అనేక మందిని ప్రకటించటానికి మీరు కూడా నడుం పట్టుకోవాలి, పూనుకోవాలి. అప్పుడే మీ బ్రతుకులు ఆ మార్గం గుండా వెళ్ళినట్టు, అప్పుడే మీరు కూడా రక్షణలోనికి వచ్చినట్టు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని కన్న తండ్రి, క్రీస్తు రక్తంలో కొన్న తండ్రి, మా పాపాలను యేసుక్రీస్తు రక్తంలో కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వాడై ఉన్నప్పుడు మీరు ప్రేమించి క్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సంకల్పం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన సిలువ బలియాగం మా పాప పరిహార నిమిత్తమై మీరు ఏర్పాటు చేసిన మార్గం తండ్రి. ఆ యేసే మార్గముగా ఉన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ఆధారం తప్ప ఎవడు పరలోకానికి రాడని చెప్పావు తండ్రి. నీ కుమారుడు ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ విలువైన సందర్భాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా తమ బ్రతుకులను మార్చుకుని ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ అనేక మందిని ప్రయాణింపచేసే నీ పిల్లగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ వారి అక్కర్లను మీ సమృద్ధిలో తీర్చండి. వ్యాధి బాధలందు ప్రభువా మీరు ఉపశమనాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ మా ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మీ బలిష్టమైన చేతులకే ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నీ వాక్యం విన్న పిల్లలకు, మరి ముఖ్యంగా ఆయన మార్గంలో పయనిస్తూ అనేక మందిని ఆ మార్గానికి దగ్గరకు చేసే నీ పిల్లలందరికీ కూడా సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. ఈ బలియాగం నీ కోసమే, శిరము వంచె క్రీస్తు తన సిలువపై. ఈ బలియాగం నీ కోసమే, శిరము వంచె క్రీస్తు తన సిలువపై. మన పాపము భరించి తను దోషిగా నిలిచి, మన పాపము భరించి తను దోషిగా నిలిచి, మన శాపము తొలగించి తన రక్తధారలో. ఈ బలియాగం నీ కోసమే, శిరము వంచె క్రీస్తు తన సిలువపై. మన కోసమే తను శ్రమ పొందెను, పరిశుద్ధుడై
మన దోషములను భరించి మన కోసమే తను శ్రమ పొందెను. పరిశుద్ధుడై మన దోషములను భరించి కొరడాలతో కొట్టబడి నలుగగొట్టబడెను. అన్యాయపు తీర్పు నొంది వధకు సిద్ధపడెను. కొరడాలతో కొట్టబడి నలుగగొట్టబడెను. అన్యాయపు తీర్పు నొంది వధకు సిద్ధపడెను. నీ కోసమే నా కోసమే సిలువ వేయబడెను. ఈ బలియాగం నీ కోసమే. శిరము వంచి క్రీస్తు తన సిలువపై. ప్రశ్న మీది జవాబు దేవునిది అనే విభాగంలో ఈరోజు ప్రశ్న, విశ్వాసం అనగానేమి, ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి? ఈ రోజున ఒకసారి గమనిస్తే ఈ రోజుల్లో అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి. మనిషికో విశ్వాసం, చర్చ్కో విశ్వాసం, సంఘానికో విశ్వాసం. ఇన్ని విశ్వాసాల మధ్య విశ్వాసులు చాలా కంగారు పడుతున్నారు. మరి ఇంతకీ విశ్వాసం అంటే ఏమిటి? దేవుడు ఇలాంటి చిక్కుల్లో మనుషులు పడతారని తెలిసే జీవగ్రంథమైన బైబిల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాన్ని పొందుపరిచాడు. విశ్వాసం అనగానేమి అన్న ప్రశ్నకు సమాధానం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. లేని వాటిని నమ్మటమే విశ్వాసం. కనబడని వాటిని ఉన్నవి అని నమ్మటమే విశ్వాసం. దేవుడు కనబడటం లేదు కానీ ఉన్నాడు అని నమ్ముతున్నాం, అదే విశ్వాసం. మరి విశ్వాసానికి పునాది, విశ్వాసానికి మూలం ఏంటంటే దేవుని వాక్యం. ఎన్ని రకాలైన విశ్వాసాలు ఉన్నాయి? 1, 2, 3, 100. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క రకమైన విశ్వాసంలో ఈరోజు విశ్వాసులు ఉన్నారు. కానీ ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం మీరు గమనించినట్లయితే, విశ్వాసము ఒక్కటే అనుంది. ప్రియులారా, ఆ ఒక్క విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి, మీరు తెలుసుకుని ఉండాలి, నేర్చుకోవాలి. అప్పుడే మీరు విశ్వాసులు అవుతారు. విశ్వాసులైన వారికి ఆ పరలోక రాజ్యాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. కనుక విశ్వాసం అంటే లేని వాటిని నమ్మడం. కాబట్టి ఎన్ని విశ్వాసాలు ఉన్నాయంటే ఒకే ఒక్క విశ్వాసం ఉంది, అది వాక్యంలో ఉన్నది. ఆ విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలి. దేవుని రాజ్య సువార్తలో మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ స్వచ్ఛంద సువార్త ఉద్యమానికి మీ చేతులు కలపండి, ముందుకు నడవండి, అనేకులను నడిపించండి. మీ ప్రాంతాల్లో సువార్త సభలు, దేవుని వాక్య పరిచర్య, బైబిల్ తరగతులకు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే. రండి, కలిసి దేవుని సువార్తను ప్రకటిద్దాం. మా పరిచర్య వివరాలు: వీడియో మరియు ఆడియో ఆల్బమ్స్, పుస్తకాల పరిచర్య, బైబిల్ తరగతులు, బహిరంగ సభలు, సెమినార్స్, సోషల్ వర్క్, సోషల్ నెట్వర్క్స్ మరియు ఇంటర్నెట్ ద్వారా దేవుని పరిచర్య. అవర్ వెబ్సైట్ www.ultimatebibletechnology.org. ఈమెయిల్ అడ్రస్ gubtwisdom@gmail.com. మా చిరునామా హౌస్ నెంబర్ 7/41, ద్వారకా తిరుమల, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ 534426. మా ఫోన్ నంబర్లు 0988 42 32 328.